హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే కరెంట్ అఫైర్స్ అన్నీ ప్రిపేర్ అవ్వకుండా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చేసుకుంటున్నాం కదండి. సో ఇప్పటి వరకు అయితే నేను 3 to 4 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను కరెంట్ అఫైర్స్ పైన. ఏ ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఏ బిట్ ఎక్కడి నుంచి రావడానికి ఛాన్స్ ఉంది, సో ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది వీడియో చేశానండి. సో ఎవరైనా చెక్ చేయకపోతే మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ ప్లేలిస్ట్ ఉంటుందండి. సో అక్కడ చెక్ చేయండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చేస్తున్నాను, ఓకేనా. సో ఈరోజు వచ్చేసి ఒక 8 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఏంటో చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ వచ్చేసి ఆపరేషన్ సింధూర్ అండి. ఆపరేషన్ సింధూర్ 1 and 2. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకి పాకిస్తాన్ వాళ్ళకి జరిగే వార్ కదా. సో ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. సో దీంట్లో 1 and 2 అని ఉందండి. సో ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. దీని గురించి ఏమైనా వీడియో కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తాను, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సిమిలీపాల్ నేషనల్ పార్క్ అండి. ఈ సిమిలీపాల్ అనేది రీసెంట్గా ఒక నేషనల్ పార్క్గా డిక్లేర్ చేశారు. సో దీని గురించి ఇన్ఫర్మేషన్ అనేది మీరు కొంచెం గ్యాదర్ చేసుకొని ఇది ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. సో దీని గురించి తెలుసుకోండి. సో నేషనల్ పార్క్స్ నుంచి మనకి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి సో ఈ క్వశ్చన్ కూడా అడగడానికి ఛాన్స్ ఉందండి, ఓకే. కరెంట్ అఫైర్స్ కింద కూడా ఇది యూజ్ అవుతుంది, ఓకే. సిమిలీపాల్ నేషనల్ పార్క్. సో థర్డ్ వన్ వచ్చేసి ఇండియా అండ్ చైనా సెలబ్రేటెడ్ 75 years ఆఫ్ రిలేషన్షిప్ అండి. అంటే మనము చైనా అనేది 75 years నుంచి కలిసే ఉన్నాం అని చెప్పేసి సో దీనికోసం ఒక సెలబ్రేషన్స్ జరిగాయండి. సో దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయండి, ఎందుకంటే 75 years అనేది తక్కువ ఇయర్స్ ఏం కాదు కదా. సో దీని గురించి సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. సో దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని చదువుకోండి, ఓకేనా. సింగపూర్స్ ఎయిర్పోర్ట్ వరల్డ్ బెస్ట్ ఎయిర్పోర్ట్గా, సింగపూర్లో ఒక ఎయిర్పోర్ట్ అనేది వరల్డ్ బెస్ట్ ఎయిర్పోర్ట్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆ ఎయిర్పోర్ట్ ఏది, అది ఎక్కడుంది, సో ఏంటి స్పెషాలిటీ అనే ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. సో సింగపూర్ ఎయిర్పోర్ట్ అండి, వరల్డ్ బెస్ట్ ఎయిర్పోర్ట్, ఓకేనా. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియా లార్జెస్ట్ ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ ఇన్ ముంబై, ఓకేనా. సో ఇండియా లార్జ్ ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ అనేది ముంబైలో లాంచ్ చేయడం జరిగిందండి. సో దాని గురించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫీఫా ఫీఫా ఉమెన్స్ వరల్డ్ కప్ ఇన్ 2027 అనేది ఏ దేశం అనేది ఆతిథ్యం ఇస్తుంది, ఓకేనా. ఫీఫా ఉమెన్స్ వరల్డ్ కప్ ఇన్ 2027లో జరుగుతుందండి. దానికి ఏ దేశం అనేది కండక్ట్ చేస్తుంది అంటే ఆతిథ్యం ఇస్తుంది అనే దాని గురించి మనం ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం గ్యాదర్ చేసుకొని చదువుకోండి. సో ఇవి కూడా అడగడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఫ్యూచర్లో ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది ఆర్ బిఫోర్ అంటే ఈ 2027 కాకుండా ముందు ఎప్పుడు అయితే జరిగింది అది ఎవరైతే ఆతిథ్యం ఇచ్చారో అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్ అండి, చూసుకోండి, ఓకేనా. ఏంటంటే ఫీఫా ఉమెన్స్ వరల్డ్ కప్ ఇన్ 2027 ఏ దేశం ఆతిథ్యం ఇవ్వబోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్బీఐ చైర్మన్ అండి. ఎస్బీఐ చైర్మన్ రీసెంట్గా అపాయింట్ అయ్యారు. సో ఆయన ఎవరు, ఆయన పేరేంటి, ఆయన ఎప్పటి నుంచి చైర్మన్గా అపాయింట్ అయ్యారు అనేది చెక్ చేసుకోండి, ఓకేనా. సో ఎస్బీఐ చైర్మన్ అపాయింటెడ్ ఎవరయ్యారు, అతని పేరేంటి, ఎప్పుడయ్యారు, ముందు ఎవరున్నారు, ఇతనికి ముందు ఎవరున్నారో కూడా పేరు అనేది గుర్తుపెట్టుకుంటే చాలా బెటర్ అండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టాటా గ్రూప్స్ దానికి ఎండి అండ్ సిఇఓగా ఎవరిని అపాయింట్ చేసింది, ఓకేనా. టాటా గ్రూప్స్ అనేది పెద్ద సంస్థే కదండి. సో అడగడానికి ఛాన్స్ ఉంది. క్రోమాకి ఎవరిని ఎండి అండ్ సిఇఓగా అనౌన్స్ చేసింది, ఎవరిని అపాయింట్మెంట్ చేసింది. సో ఇది కూడా చూసుకోండి, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కిందకే వస్తుంది, ఓకేనా.
సో ఇప్పుడు చూడండి మనకి సింధూర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆపరేషన్ సింధూర్ 1 అండ్ 2 అనేది కంపల్సరీ ప్రిపేర్ అవ్వాలి. సిమిలపాల్ నేషనల్ పార్క్స్ కూడా అడుగుతారండి. సో అది కూడా చూసుకోండి. ఇండియా అండ్ చైనా సెలబ్రేటింగ్ 75 ఇయర్స్ ఆఫ్ రిలేషన్స్. సింగపూర్లో వరల్డ్ బెస్ట్ ఎయిర్పోర్ట్గా ఏ ఎయిర్పోర్ట్ని అంటున్నారు. నెక్స్ట్ వచ్చి ఇండియా లార్జెస్ట్ ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ ఇన్ ముంబై, లాంచ్డ్ ఇన్ ముంబై అండి. ముంబైలో ఇది లాంచ్ చేయడం జరిగింది. దాని గురించి ఇన్ఫర్మేషన్. ఫీఫా ఉమెన్స్ వరల్డ్ కప్కి ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది ఇన్ 2027, ముందెవరు ఇచ్చారు. ఓకే. ఎస్బీఐ చైర్మన్ ఎవరు. టాటా గ్రూప్స్ ఆఫ్ క్రోమాకి ఎండి అండ్ సిఇఓ ఎవరు. సో ఇవేనండి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫర్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఇంకా ఎలాంటి కరెంట్ అఫైర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కావాలంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇలాంటివి మనం ఇలాంటి వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.